శంషాబాద్లోని చిన్న గోల్కొండ గ్రామంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర వాహనాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. మా సంకల్పం అభివృద్ధి భారతదేశం అనే పేరుతో కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజల అవగాహన కల్పించడానికి రథాన్ని ఏర్పాటు చేశామన్నారు కిషన్ రెడ్డి. కేంద్ర కార్యక్రమాలకు సంబంధించిన బ్రోచర్స్ని విడుదల చేశారు. అనంతరం మన సంకల్పం వికసిత భారత్ అని ప్రజలతో అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. జనవరి 26 తారీఖు వరకు కొనసాగుతుంది. పేద ప్రజలకు ఒక సాధికారిత కల్పించాలి, రైతులకు వాళ్ళకు సాధికారిత కల్పించాలి, యువకులకు వాళ్ళని చైతన్యం చేయాలి. ఈ ప్రభుత్వము ప్రజల కోసం ఉంది. అది రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రజల కోసమే పనిచేయాలి, ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలి. మన దేశం కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలనేటువంటి లక్ష్యంతో చేపట్టినటువంటి యాత్ర ప్రజలను చైతన్యం చేస్తుంది. ఎక్కడెక్కడైతే స్వనిధి యోజన కావాలనుకున్నటువంటి వాళ్లకు స్వనిధి యోజనకు సంబంధించినటువంటి అప్లికేషన్ కూడా తీసుకుంటారు. ఎవరెవరికి వంట గ్యాస్ కావాలంటే ఈ యొక్క మోడీ వ్యాన్ ద్వారా, మోడీ వాహనం ద్వారా ఈరోజు వంట గ్యాస్ కి సంబంధించినటువంటి గ్యాస్ సిలిండర్ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా సాగుతుంది. కాబట్టి తెలంగాణ ప్రజలకు మీ గ్రామంలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి పథకాలు అందుతున్నాయా లేవా, అందకపోతే ప్రభుత్వ అధికారులను అడిగి ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు కూడా మీ గ్రామంలో మీ ఇంటి వరకు కూడా అందే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా అన్ని వర్గాల ప్రజలను కోరుతా ఉన్నాను.